హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో రైస్ అండ్ రోటీలోకి ఎంతో టేస్టీగా ఉండే గోబీ ఫ్రైని ఏ విధంగా సింపుల్గా చేయాలో చూపించబోతున్నాను. దానికోసం ముందుగా ఒక గోబీని తీసుకోవాలి. దానిని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా పువ్వులాగా సెపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు గోబీని క్లీన్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకుని అందులోకి 1 గ్లాస్ వరకు వాటర్ వేసుకుని బాగా మరిగిన తర్వాత గోబీ వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని 2 నిమిషాల పాటు గోబీ అలా వదిలేసి ఆ తర్వాత వాటర్లో నుంచి సెపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని హీట్ అయిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకుని వేసుకుని ఆ తర్వాత ఇందులోకి కొద్దిగా పచ్చిమిర్చి చిలుకలు, కొంచెం కరివేపాకు, టేస్ట్కి సరిపడగా ఉప్పు, పసుపు వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు అనేది బాగా సాఫ్ట్ అయ్యి మంచి కలర్ వచ్చేంత వరకు మగ్గిన తర్వాత ఇందులోకి గోబీని కూడా వేసుకుని ఒక్కసారి కలుపుకుని మళ్ళీ మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ గోబీ అనేది బాగా మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొంచెంగా కారం, కొద్దిగా మాత్రమే గరం మసాలా, 1 టీ స్పూన్ వరకు ఎండు కొబ్బరి పొడిని, ఆ తర్వాత శుభ్రం చేసి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకుని వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది.